అందరికీ నమస్కారం. మనం గ్రామ పంచాయతీలలో ఉండే ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేసే విధానాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ క్లోరినేషన్ ప్రాసెస్‌కి మనకు కావాల్సింది ఒక బకెట్‌లో ఒక 10 లీటర్ల వాటర్ తీసుకోవాలి. మన క్లోరినేషన్ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయంటే ప్రతి 10,000 లీటర్ల కెపాసిటీకి 50 గ్రాముల బ్లీచింగ్ మనం యూజ్ చేయాలి. సో అదే ఫార్ములా తోటి ప్రతి 10,000కి అంటే 20,000కి 100 గ్రాములు, 40,000కి 200 గ్రాముల చొప్పున ఇట్లా పెంచుకుంటూ పోవాలి. 10,000కి 50 గ్రాముల చొప్పున బ్లీచింగ్ ని మనం తీసుకోవాలి. సో ఇందులో నేను 10 లీటర్ల నీళ్ళను ఒక టబ్లో తీసుకున్నాను. ఈ కొలత కూడా మీరు ఎట్లా తీసుకుంటారంటే ఒక ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ కాబట్టి నా దగ్గర ఉండే వాటర్ ట్యాంకుల కెపాసిటీ 20,000 లీటర్లు కాబట్టి నేను ఒక 100 గ్రాముల బ్లీచింగ్ ని తీసుకున్నాను. 100 గ్రాముల బ్లీచింగ్ ని ఈ 10 లీటర్ల వాటర్లో వేసేసి ఒక పొడవాటి కర్ర తీసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా తిప్పాలి. ఆ బ్లీచింగ్ గడ్డలన్నీ కరిగేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు తిప్పాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు తిప్పాక ఒక పావుగంట సేపు ఇట్లా వదిలేసాక మనకి బ్లీచింగ్ లో ఉన్న మెయిన్ ఏజెంట్ అంతా పైకి వచ్చి ఇట్లా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనం వేరే బకెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో పైన ఉన్న వాటర్ మాత్రమే తీసుకోవాలా, కింద ఉన్న ఈ శుద్ధ లాంటి పార్ట్ మనకి అందులోకి రాకుండా చూసుకోవాలి. ఈ శుద్ధ గినక మనం వాటర్ ట్యాంక్ లో పోస్తే పైపులన్నీ జామ్ అయ్యి వాటర్ సర్క్యులేషన్ సరిగా అవ్వదు. సో పైన ఉన్న లేయర్ మాత్రమే, పైన ఉన్న వాటర్ కంటెంట్ మాత్రమే తీసుకొని కింద ఉన్న ఈ శుద్ధ పార్ట్ మొత్తం మనం అందులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి, ట్యాంకులోకి వెళ్ళకుండా. సో ఫైనల్గా మనం వాటర్ ట్యాంక్లో కలపాల్సిన వాటర్ ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని వాటర్ ట్యాంక్లో కలపాలి. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో పోసేస్తున్నాం. వాటర్ ట్యాంక్లో పోసాక ఒక అర్ధ గంట తర్వాత మనం సప్లై స్టార్ట్ చేయాలి. అర్ధ గంట ఈ వాటర్ అంతా లోపల వాటర్తో మిక్స్ అయిపోయి మనం చేసే పని 100% సక్సెస్ అవుతుంది. రైట్. సో మనం ఆ క్లోరినేషన్ చేసిన వాటర్ మనం ట్యాంకులో పోసాక, బ్లీచింగ్ వాటర్ ట్యాంకులో పోసాక మనం శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్ కూడా మన గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనం 3 లొకేషన్స్ తీసుకోవాలి. ఒకటేమో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ దగ్గర, రెండో లొకేషన్ వచ్చేసి ఈ పైప్ కనెక్షన్ ఉన్న దగ్గర ఎక్కడైనా మిడిల్ పాయింట్లో ఒకటి తీసుకోవాలా, మళ్ళీ ఎండ్ పాయింట్లో ఒకటి తీసుకొని ఆ టెస్ట్ రిజల్ట్స్ మనం చెక్ చేసుకొని మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ దగ్గర ముందుగా మనకి టెస్టింగ్ కిట్లో ఉన్న ఈ గ్లాస్ ట్యూబ్ని ఏ వాటర్ అయితే మనం టెస్ట్ చేయాలని అనుకుంటున్నామో ఆ వాటర్తోనే శుభ్రంగా కడగాలి. కడిగాక ఇందులో మనం 5 ml, ఇందులో మార్క్ ఉంటుంది, ఆ మార్క్కి తగ్గట్టు మనం 5 ml వాటర్ తీసుకోవాలి. రైట్. సో నేను 5 ml వాటర్ తీసుకున్నాను. 5 ml వాటర్లో మనకి ఇందులో ఓటీ ఏజెంట్ ఉంటుంది. సో ఈ ఓటీ ఏజెంట్ని ఈ 5 ml ఆఫ్ వాటర్లో 4 డ్రాప్స్ వేయాలి. రైట్. సో 4 డ్రాప్స్ వేశాక ఈ ట్యూబ్కున్న క్యాప్ని పెట్టేసి దీన్ని బాగా 1 minute ఈ విధంగా షేక్ చేసేసి, మనకి ఇక్కడ టెస్ట్ కిట్లోనే పీపీఎం చార్ట్ ఉంటుంది. సో ఈ పీపీఎం చార్ట్లో ఈ విధంగా డిస్ప్లే చేసి మనం టెస్ట్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. సో 0.3 నుంచి 0.6 పీపీఎం వాల్యూ గినక మనకి కలర్ కోడ్ డిస్ప్లేలో వస్తే
మనం చేసింది సక్సెస్ఫుల్గా అయినట్టు. దానికంటే తగ్గినా దానికంటే పెరిగినా ఆ వాటర్ తాగడానికి పనికిరావు అని చెప్పేసి మనం ఈ విధంగా రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.